శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుప్పావై ధనుర్మాస వ్రతం 22వ పాశురం. ఇప్పటి వరకు ఒక్కొక్కరిని నిద్ర మేల్కొల్పుతూ వారందరితో కలిసి శ్రీకృష్ణుడిని నీలాదేవిని ముందుగా నిద్రలేపి ఆ తరువాత శ్రీకృష్ణుడిని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నారు గోపికలు. స్వామి, మాకు నువ్వు తప్ప దిక్కు లేదు, అందుకే నీ దగ్గరకు వచ్చాము, ఇకనైనా నిద్రలేచి మమ్మల్ని కటాక్షించు అని చెప్పి అడిగితే, ఏదో దిక్కు లేక వచ్చామంటున్నారు, ఇప్పుడు వేరే దిక్కు దొరికితే వెళ్ళిపోతారేమో, లేకపోతే నేను పట్టించుకోకపోతే వీడింతేలే అనుకొని వెళ్ళిపోతారేమో, చూద్దాము అని చెప్పి చిన్న పరీక్ష పెట్టడం కోసమని చెప్పి ఆ పరమాత్ముడు ఇంకా కళ్ళు తెరిచి చూడడం లేదు. ఏ మాత్రం కూడా పట్టించుకొని వాడిలాగా తనకేమీ వినిపించనట్లుగా నిద్రపోతున్నట్లుగా అలాగే ఉండిపోయాడు పరమాత్ముడు. అప్పుడు గోపికలు, స్వామి, ఇక నీ నుంచి మేము దూరంగా ఉండడము, నీ కృపా కటాక్ష వీక్షణాలు లేని చోట ఉండడము మా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే భగవంతుడి నుంచి దూరంగా ఉన్నాము అంటే ఎన్నో రకాల మాటలు పడవలసి వస్తుంది. లక్ష్మణుడు ఎప్పుడూ కూడా శ్రీరాముడిని అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి అతను ఎప్పుడు ఏనాడు ఎవరి చేత ఎలాంటి నింద పడలేదు. కానీ భరతుడికి ఆ అదృష్టం లేక అతను శ్రీరాముడిని కలుసుకోవాలి అని చెప్పి ఎంతో ఆతృతతోటి భరద్వాజాశ్రమానికి వస్తే కూడా రాముడికి ఏమన్నా హాని చేయడానికి వచ్చాడేమో అని భరద్వాజ మహర్షి అంతటి వారు అనుమానించవలసిన పరిస్థితి వచ్చింది. అతను తప్పేమీ లేకున్నా కూడా కేవలం భగవంతుడి స్పర్శ నుంచి దూరం అయిపోవడం వల్ల ఇలాంటి మాటలు పడవలసి వచ్చింది. అందుకని మాకు ఆ పరిస్థితి రావద్దు, మా వల్ల కాదు, మేము నీ నుంచి దూరంగా ఉండము, నువ్వు లేచి మమ్మల్ని కరుణించిందాక మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి తాము భగవంతుడికే చెందిన వారని తప్ప మరొకటి కాదు అన్న భావనను, ఆ అర్హత ఏమిటి, తమకున్న అర్హత ఏమిటి అనేది స్వామికి విజ్ఞాపన చేస్తున్నారు ఈ 22వ పాశురంలో. అంగళ్ మాయిలత్తరసర్ அபிமான பங்கமாய் வந்து நின் பள்ளக்கட்டில் கீழே செங்கமிருப்பார் போல் வந்து தலப்பெய்தோம் கிங்கிணிவாய்ச் செய்த தாமரை பூப்போலே செங்கல் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ திங்கள் மாதித்தியனு மெழுந்தால் போல் அங்கரிரண்டு கொண்டு எங்கள் மேல் நோக்குதியில் எங்கள் మేల్ చాపమిళందిలో రెంబావాయ్. స్వామి, సుందరము విశాలమైన మహాపృథ్వీ మండలమంతా ఏలిన రాజులు, కొంతకాలం ఏలిన వాళ్ళు కూడా తమకంటే గొప్పవారు లేరని అహంకారం పడతారు. కానీ ఆ అహంకారాన్ని వీడి తమను జయించిన సార్వభౌముని సింహాసనం క్రింద గుంపులు గుంపులుగా ఎలా అయితే చేరతారో, మేము కూడా మా అభిమాన భంగమై వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నాము. చిరుగంట ముఖం లాంటి వీడి తామర పువ్వు లాంటి వాత్సల్యంతో ఎర్రగా ఉన్న నీ కళ్ళను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపజేయుమయ్యా. సూర్యచంద్రులు ఇద్దరూ ఒకేసారి ఆకాశాన్ని ఉదయించినట్లుండే నీ 2 నేత్రాలతో మా వైపు కటాక్షం కురిపించే చూపుతో చూసావా, మేము అనుభవించి తీరవలెనన్నటి శాపం లాంటి కర్మ కూడా మమ్మల్ని విడిపోతుందయ్యా అంటూ వేడుకుంటున్నారు ఇక్కడ మన గోపికలు. అంటే పృథివీ అనేది ఆకర్షణ శక్తికి పెట్టింది పేరు. ఇలాంటి ఆకర్షణ ఒకసారి 1 ఎకరం పొలం కొన్నారు, ఏదన్నా చేశారు అంటే అంతటితోటి ఆగదు, ఇంకా కావాలి ఇంకా కావాలి అనిపిస్తుంది. భూమి మీద మనం శాశ్వతంగా ఉండిపోతామా అన్నట్లుగా ఎన్నెన్నో చేయాలి, ఎన్నెన్నో చూడాలి, కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది రాజులకి ఇంకెంత ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇది శాశ్వతం కాదు, భగవానుడే శాశ్వతము, లేదా తమను జయించిన మహారాజు చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతని ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు. అలా నిలబడ్డారు అని ఒక ఉపమానం చెప్తూ ఉన్నారు. అలా మేము చాలా గొప్పవాళ్ళము అన్న అహంకారం పోగొట్టుకొని భగవానుడే సర్వస్వం అన్న భావన పొంది నీ దగ్గరకు వచ్చామయ్యా, ఇకనైనా మాకు నీ కటాక్షం కృప చేయవయ్యా అని అంటున్నారు. అంతేకాకుండా ఈ
కోపంగా ఏమిటో వీళ్ళు పొద్దున్నే వచ్చారు, నా నిద్ర పాడు చేశారు అన్న కోపం లేకుండా చక్కగా చల్లటి చూపులు, తామర ఎంత హాయిగా ఉంటుందో అలాంటి చల్లటి చూపులను మా వైపున ప్రసరింపజేయవయ్యా, మెల్లగా మేల్కొనవయ్యా అని అంటున్నారు. ఎలా ఉంది ఇదంటే, తెల్లవారు జామికి దేవతలు మునులు అల్లనల్ల అంత నింత అదివో వారే. తెల్లవారు జామికి దేవతలు మునులు అల్లనల్ల అంత నింత అదివో వారే. చల్లని తమ్మిరి కుల సారసపు కన్నులు, చల్లని తమ్మిరి కుల సారసపు కన్నులు మెల్ల మెల్లనే వీచి మేలుకొన వేలయ్యా, మెల్ల మెల్లనే వీచి మేలుకొన వేలయ్యా. విన్నపాలు వినవలి వింత వింతలు పన్నగ పొదోమ తెర పైకెత్త వేలయ్యా, విన్నపాలు వినవలి వింత వింతలు అంటూ ఆయన గారికి సుప్రభాత సేవ చేశారు మన తొలి పదకవితా పితామహులైన అన్నమయ్య గారు. మా అందరి విన్నపాలు వినవయ్యా, ఇక లేవయ్యా స్వామి అని చెప్పి వేడుకుంటూ ఉన్నారు. అంతేకాదు స్వామి, ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. లోకంలో ఎవరైనా సరే నిన్ను ఆశ్రయించాల్సిన వాళ్ళే, ఎంత గొప్పవాళ్ళైనా సరే నిన్ను ఆశ్రయించి నిన్ను శరణు వేడి వారి వారి జీవితాన్ని హాయిగా గడుపుకోవాల్సిన వాళ్లే కదా. రాజులు కానీ, శేషాదులు కానీ, తుంబురు నారదులు కానీ ఎవరైనా సరే. ఇక్కడ చూడు, అంతా వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఆళ్వారు స్వాములు, గోపికలకు ప్రతీకలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా వచ్చి ఆండాళ్ళ తల్లితో సహా వచ్చి స్వామిని మేలుకొల్పుతున్నారు. వాళ్ళు ఏమని చెప్తారు? స్వామి, నువ్వు మమ్మల్ని చూడకపోతే చూడకపోయావు, కానీ అదిగో నీ భార్య నీలాదేవి ఉంది, ఆండాళ్ళ తల్లి నీ కోసం ఎదురు చూస్తుంది, కనీసం కళ్ళు విప్పి వాళ్ళనైనా చూడవయ్యా అని అంటారు కదా. ఆ భావనను ఎంత అద్భుతంగా చెప్పారో అన్నమయ్య గారు. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు, పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులుని పాదాలు చేరి. పొంకపు శేషాదులు తుంబురు నారదాదులు పంకజ భవాదులుని పాదాలు చేరి. అంకెలనున్నారు లేచి అలమేలు మంగను, అంకెలనున్నారు లేచి అలమేలు మంగను, వెంకటేశుడా రెప్పలు విప్పి చూచిలేవయ్యా. అంకెలనున్నారు లేచి అలమేలు మంగను, వెంకటేశుడా రెప్పలు విప్పి చూచిలేవయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు. ఇలా ఒక్కొక్క రకంగా ఒక్కొక్కళ్ళు ఆ స్వామిని మేల్కొల్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ స్వామి, నువ్వు ఎంతటి వాడివయ్యా, నీ కృపా కటాక్ష వీక్షణాలతోటి ఎవ్వరి శాపాన్నైనా పోగొట్టగలిగిన వాడివి, ఎవ్వరి కష్టాన్నైనా తీర్చగలిగిన వాడివి, సూర్యచంద్రుల్ని నయనాలుగా కలిగి లోకాలన్నిటినీ పాలించేవాడివి. ఒకరనేముంది స్వామి, నారదుడైనా, మునులైనా, సురులైనా, ఎవరైనా, బ్రహ్మైనా నీ
నీ పాదాల వద్దకు చేరవలసిన వాళ్ళే, నిన్ను కొలిచే వాళ్ళే కదా స్వామి. అలాంటప్పుడు నువ్వు మేలుకొని మమ్మల్ని అందరినీ కాపాడాలి కదా. మిత్రుడు ఉదయిస్తున్నాడు కదా అని అడుగుతున్నారు. మిత్రుడు అంటే సూర్యుడు అని ఒక అర్థం. సూర్యోదయం అవుతోంది కదా స్వామి, ఇప్పుడైనా సరే నువ్వు లేచి మమ్మల్ని కాపాడాలి కదా అని అడుగుతున్నారు. ఎందుకు మిత్రోదయం అవుతోంది, లేకపోతే సూర్యచంద్రులు ఉదయించినట్లుంది అని అంటున్నారంటే, సూర్యుడు వెలుగు చీకటిని పోగొట్టి వెచ్చదనాన్ని ఇస్తాడు. చంద్రుడి వెలుగు మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తుంది. చంద్రుడు సూర్యుడు పరమాత్మ యొక్క నేత్రాలు కాబట్టి వారిద్దరి వెలుగు మనలోని తామసాన్ని తీసివేసి మనకు మంచి మార్గదర్శనం చేయిస్తుంది. ప్రతికూల శక్తులన్నీ ఈ ప్రతాపంతో నశించిపోతాయి అని చెప్పి, అందుకనే అందరినీ కాచే స్వామివి, ఇక నువ్వు పడుకుంటే ఎలా చెప్పు అని అంటున్నారు. అంతేకాదు, ఇంకా ఏమవుతుంది అంటే, ఎవరైనా సరే ఒక పసివాడో ఒక పసితల్లో నిద్రపోతూ ఉంటే అమ్మ ఎన్నో రకాలుగా మేల్కొల్పడానికి చూస్తుంది. వాళ్ళు ఇంకా ముసుగు తన్నేసి పడుకుంటూ ఉంటే, నాన్న నీకోసం బ్రేక్ఫాస్ట్లో నీకు ఇష్టమైన ఇచ్చేసాను, లంచ్ బాక్స్లో ఇది ప్యాక్ చేస్తున్నాను, సరే నువ్వు స్కూల్కి వెళ్ళవా, అయితే నేను ఇది ఇంకెవరికన్నా ఇచ్చేస్తాలే అంటుంది. అంతే, టక్కన లేచి కూర్చుంటారు. అంటే ఇప్పుడు పరమాత్ముడిని కూడా పసివాడుగా అయినా భావించవచ్చు. పట్టిన వారి చేబిడ్డ పరమాత్ముడు అని చెప్పి అన్నమయ్య గారు అన్నట్టు, భావనని బట్టే భగవంతుడు. మన భావం ఎలా ఉంటే యద్భావం తద్భవతి అన్నట్టు. అందుకే మన వాగ్గేయకారులు ఎన్నో రకాలుగా ఆ స్వామిని సేవించారు. వెన్న పాలు బంగారు గిన్నెలో నుంచినాను, వెన్న పాలు బంగారు గిన్నెలో నుంచినాను, తిన్నగారగించి తేట కన్నులతో నన్ను బ్రోవా, తిన్నగారగించి తేట కన్నులతో నన్ను బ్రోవా, మేలుకో దయానిధి మేలుకో దాశరథి, మేలుకో దయానిధి మిత్రోదయమౌ పేళ, మేలుకో దయానిధి మేలుకో దాశరథి. సరే, ఇవన్నీ తింటాను కానీ ఇంకా ఏమిటి అని అడుగుతావేమో స్వామి. నారదాది మునులు సురులు పారిజభవుడిందు కళాధరుడు నీ సన్నిధిలో కోరి కొలువా కాచినారు. నారదుడు, మునులు, సురులు అందరూ కూడా, బ్రహ్మ, వీళ్ళంతా కూడా, శశిని ధరించినవాడు అంటే శివుడు, వీళ్ళంతా కూడా ఇందు కళాధరుడు, ఇందు అంటే చంద్రుడు, చంద్రుణ్ణి తల మీద ధరించినవాడు చంద్రశేఖరుడు శివుడు, అందరూ కూడా నీ కొలువుకొచ్చారయ్యా, నువ్వు ఇంకా మేల్కొనవయ్యా అంటూ మేల్కొల్పుతున్నారు. అంతేకాదు, భూమండలం అంతా జయించిన రాజులు వచ్చినట్లు అని, రాజులు వచ్చి ముంగిట నిలబడ్డట్టు అని గోపికలు చెప్తే, రామావతారంలో స్వామి చాలా రాజనీతి నిపుణుడు. అందుకని ఆ రాజనీతి తెలుసుకోవడం కోసం ఎక్కడెక్కడ రాజులు వచ్చారయ్యా, అందుకని నువ్వు లేవవయ్యా అని చెప్పి లేపుతున్నారు త్యాగరాజస్వామి వారు. రాజరాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు, రాజరాజాది దిగ్రాజులెల్ల వచ్చినారు, రాజనీతి తెలియ త్యాగ రాజ వినుత నన్నో బ్రోవా, రాజనీతి తెలియ త్యాగ రాజ వినుత నన్నో బ్రోవా, మేలుకో దయానిధి
మేలుకో దాశరథి మేలుకో దయానిధి మిత్రోదయమౌ వేళ మేలుకో దయానిధి మేలుకో దాశరథి. ఇలా దాశరథి అయిన ఆయనే, నందనందనుడైన ఆయనే ఎన్నెన్నో గుణగణాలు గుర్తు చేసి స్వామి నిద్ర మేల్కోవా, మమ్మల్ని బ్రోవవా, మాకు అన్యథా శరణ నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటూ ఆ స్వామినికి మేల్కొల్పులు పాడుతున్నారు. ఇక్కడ ఆండాళ్ తల్లి తనతో పాటు నిద్ర మేల్కొని ఈ వ్రతం చేసి, మార్గశీర్ష వ్రతం చేసి స్వామిని చేరుకోవాలనుకున్న ఆళ్వారు స్వాములతో పాటుగా ఆ తర్వాత ఏం జరిగింది రేపు తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.